హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆస్ట్రోజెమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్న శాస్త్రవేత్త, రత్నాల రారాజు, లైఫ్ కోచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ ఎం రజా గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ రోజుల్లో బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి గ్రహాలు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే అనుకూలిస్తాయి, ఏదన్నా స్టోన్ కానీ ప్రత్యేకంగా ఉందా, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ అబౌట్ యు మ్యామ్? ఐఎమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సార్, జనరల్గా ఇప్పుడు బిజినెస్ చేయాలి, తొందరగా సక్సెస్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ సంపాదించాలి బిజినెస్లో అని అనుకుంటూ ఉంటారు కదా సార్. కానీ బిజినెస్ అందరికీ సెట్ అవ్వదు, కొంతమందికే చేయగలుగుతారు వాళ్ళకున్న టాలెంట్ తోటి, వాళ్ళకి పూర్వీకులుగా వస్తున్న బిజినెస్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి గ్రహాలు అనుకూలిస్తాయి అంటారు? పూర్వీకులు చేసే వాళ్ళే చేసుకుంటారో బిజినెస్, వేరే వాళ్ళు చేయలేరా అని చెప్పి అలాంటి ఏమి కాదు. మీరు చూసే ఉంటారు, వన్స్ అపాన్ ఫాదర్ పేదరికం ఇంట్లో ఉంటే కొడుకులు చాలా మంచి విజయం సాధించి ప్రపంచం నడిపిస్తున్నారు. వన్స్ అపాన్ వాళ్ళ ఇంట్లో చెప్తారు కదా, ఎంతోమంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ స్టోరీ చెప్తారు కదా. ఒక పూట ఆ టైంలో భోజనం లేదు కానీ ఇవాళ మేము వాళ్ళకి నడిపిస్తున్నామని చెప్పి అలా. సో పెద్దవాళ్ళు ఇంట్లో పూర్వీకులు పేదరికంలో పుట్టారంటే మేము కూడా అదే దాని లైన్లో వెళ్ళని చెప్పి ఏం లేదు కండిషన్. మా లైఫ్ ఏం మార్చుకోవచ్చు. ఇక ఏం సామెత ఉంది కదా, చీకటిలో నక్షత్రాలు మెరుస్తాయంట. అంటే గుడిసెలో వచ్చిన వాళ్ళే దేశానికి నడిపిస్తున్నారు, ప్రపంచం నడిపిస్తున్నారు. సో ఆ విధంగా బిజినెస్ మ్యాన్ కొడుకే బిజినెస్ అని చెప్పి రూల్ లేదు. ఇలాంటి రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అవును, చాలా స్టోరీస్. మా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎందుకంటే మనిషి పరిస్థితి సృష్టి కాదు, ఆలోచన సృష్టి అంటారు. అంటే పరిస్థితి అంటే కష్టాల్లో ఉన్నారు, నాన్నగారు పేదవాళ్ళు, తాతగారు పేదవాళ్ళు, నా బతుకి ఇంతే, నా జీతం ఇంతే అనుకోవడం చాలా మూర్ఖతం. అది చాలా పెద్ద తప్పు. అది ఏమో చెప్తారు కదా, పేదరికం ఇంట్లో పుట్టడం తప్పు కాదు, పేదరికం చనిపోవడం తప్పు అంటారు. ఎందుకంటే నువ్వు సాధించాలి. ఎందుకంటే దేవుడు అందరికి సమానంగా ఇచ్చాడు కదా, మెదడు అందరికి ఒకే రకంగా సాఫ్ట్వేర్ ఇచ్చాడు కదా. మేము ముందుకు రావాలి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. మా మైండ్ సెట్ మారే వరకు లైఫ్లో ముందుకు రాలేము. ఎనీవే, వ్యాపారం ఎవరైనా చేయవచ్చు. ఫస్ట్ తెలుసుకోవాలి వ్యాపారం ఎందుకు అడిగారు మీరు, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే మనిషి ఆయన విజయం సాధిస్తానని చెప్పి అడిగారు ప్రశ్న. చూడండి, ఇప్పుడు బిజినెస్ ఏం అవసరం ఉంటుంది? నంబర్ 1, బుద్ధి బాగా పనిచేయాలి, బాగా కమ్యూనికేషన్ బాగుండాలి, మా ఆలోచన శక్తి బాగుండాలి, మాది థింకింగ్ పవర్ కావచ్చు, మేము తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మేము మాట్లాడే పద్ధతి కావచ్చు, మా థాట్ ప్రాసెస్ అది స్ట్రాంగ్ ఉండాలి అంటారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి బిజినెస్ చేసే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి, విల్ పవర్ ఉండాలి, సంకల్పబలం ఉండాలి. అప్పులు చేయాలన్నా కానీ, మనిషికి మళ్ళీ మాట చెప్పాలన్నా కానీ, ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా వాళ్ళు లోన్స్ తీసుకోవడం, అప్పు చేయడం అని ధైర్యం కూడా కావాలి. నంబర్ 3, వ్యాపారంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళాలి, అటు చూడకుండా ముందుకు వెళ్ళాలి, అది కూడా అవసరం ఉంటుంది. నంబర్ 4 వచ్చేసి మీరు ఇంత కష్టపడినా డబ్బు సేవింగ్ కూడా చేసుకోవాలి. ఈ 4 ఉండాలి. ఈ 4 ఎవరు నడిపిస్తారు? నంబర్ 1 ఏం కావాలి బిజినెస్లో? మా బుద్ధి బాగా పని చేయాలి అంటారు. ఇప్పుడు బుధాగ్రహం అంటారు. బుధాగ్రహానికి ఏమంటారు? బుద్ధికారక, వృత్తికారక, వ్యాపారకారక. అంటే మన బిజినెస్లో మేము ముందుకు రావాలంటే మా బుద్ధిని నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. మా సామర్థ్యాలు, మా టాలెంటు, మన ఆలోచన శక్తి కావచ్చు, మా గ్రాస్పింగ్ పవర్ కావచ్చు, మనిషికి 6 సెన్స్ పనిచేయడం కావచ్చు, ఇవన్నీ బుధగ్రహం బలం ఉంటేనే మనిషికి రాగలుగుతుంది. సో బుధగ్రహం బలం ఉంటే మనిషికి ఇవన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా. ఆయన డిసిషన్ మేకింగ్ పవర్ కావచ్చు, ఆయన ఆలోచన శక్తి, అన్ని రకాలుగా ఇవన్నీ బుధగ్రహం ఇవ్వగలుగుతారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ధైర్యం వచ్చేసి ఆత్మవిశ్వాసం వచ్చి రవిగ్రహం అంటారు. రవిగ్రహానికి ఏమంటారు? ఆత్మకారక అంటారు. ఆత్మకారక అనేసరికి మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన లోపల సంకల్ప బలం అంతా బలం పెంచేవాడు ఈ రవిగ్రహం అవుతాడు. రవి బలం ఉంటే మనుషులు ధైర్యం ఉంటుంది, అప్పు చేయగలుగుతాడు, బ్యాంక్స్ లో లోన్ తీసుకోవడం, అప్పు చేయడం, బిజినెస్ పెట్టుబడి పెట్టడం అన్ని చేస్తాడు. ధైర్యం ఉంటుంది. భయం ఉంటే ముందుకు వస్తాడా? రాడు. నంబర్ 3 వచ్చేసి చంద్రగ్రహానికి మనోకారక అంటారు. మనోకారక అంటే మా మైండ్ నడిపించేవాడు. ఎందుకు చెప్పాను? కాన్సన్ట్రేషన్ ఉండాలి బిజినెస్ లో. ఒకసారి మొదలు పెట్టామంటే కాన్సన్ట్రేట్ ముందుకు వెళ్ళాలి, ఫినిష్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే, అడవిలో పులికి ఎవరన్నా కింగ్ చేశారండి? లేదు. అక్కడ ఓటింగ్ నడిచిందా? లేదు. ఓటింగ్ ఏమైనా చేశారా? పులి నువ్వే కింగ్ కావాలని చెప్పి ఓటింగ్ చేశారా? లేదు. పులి చెప్తాడు నాకు అనిపిస్తుంది ఐఎమ్ కింగ్ అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ ఒకటే. ఆయనకి దీర్ కనపడిందంటే ఆయన మైండ్లో ఒకటే ఉంటుంది, టుడే ఇస్ మై లంచ్. ఆయన మైండ్కి వచ్చేసిందంటే, లంచ్ అని వచ్చేసిందంటే ఎంత తిప్పులున్నా ఎంత కన్నా వచ్చి అటాక్ చేసి తినేస్తాడు. అవునా కాదా? 100%. సో కాన్సన్ట్రేషన్ అంటారు. ఇప్పుడు అడవిలో పులికిన పెద్ద జంతువు అనేసరికి ఎలిఫెంట్ ఉంది,
ఇంకా పెద్దదంటే చెప్పేదానికి జీబ్రా కూడా ఉంది. కానీ ఎందుకు కింగ్ ఉన్నారంటే ఆయనలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒకటే లక్ష్యం అంటారు. యాజ్ ఎ సేమ్ మేనరు మనిషి కూడా వ్యాపారంలో మీరు మొదలు పెట్టారంటే మీ కాన్సన్ట్రేషన్ ఒకటే ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఇది చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా ఉంది కదా, మనిషి పైకి రాడు. పుల్లి కూడా అటాక్ చేసి అలా ఇలా అంటే వెళ్ళిపోతాడు, దీరు పారిపోతాడు. సో ఆ విధంగా ఉంటుంది. సో మేము వ్యాపారము ముందుకు రావాలంటే కాన్సన్ట్రేషన్ కూడా బాగుండాలి, దానికి చంద్రగ్రహం బలం ఉండాలి, ఉండాల్సిందే అంటారు. నెంబర్ 4, మీ దగ్గర ఎంత బుద్ధి ఉన్నా, మీ దగ్గర ఎంత సంకల్ప బలం ఉన్నా, మీ దగ్గర ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, మీ దగ్గర ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా, ఫైనల్గా డబ్బు సేవింగ్స్ ఉండాలి. సంపాదన చేయడం పెద్ద పని కాదండి. ఆ మనీ, సంపాదన చేసిన మనీ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయడం కానీ సేవింగ్ చేయడం కానీ అది చాలా పెద్ద ఆస్పెక్ట్ అంటారు మనిషి లైఫ్లో. మీరు ఎంతమంది చూసే ఉంటారండి, నేను కూడా చూసాను, మీరు కూడా చూసే ఉంటారు. 2014లో నా దగ్గర చాలా డబ్బు ఉండే, ఇప్పుడు నా దగ్గర మీ దగ్గర ఇచ్చేదాన్ని ఫీజు ఏదని బాధపడతారు. ఎక్కడ పోయిన డబ్బు అది మేనేజ్ చేయలేకపోయారు, వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేకపోయారు. సో గురు బలం కూడా ఉండాలి. గురువు అనేసరికి ధనుకారక జ్ఞానకారక, మీకు ధనం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. హౌ టు ప్రొటెక్ట్ మనీ, హౌ టు ఇన్వెస్ట్ మనీ అని అది చూపిస్తాడు, నేర్పిస్తాడు. ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉంటేనే మీరు వ్యాపారం చేయగలుగుతారు. ఇంకొకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మన సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు, విఫలం అవుతారు. మీరు చూసే ఉంటారండి, కాపీ ఎక్కువ చేస్తారు మా సమాజంలో. ఒక ఫ్రెండ్ ఒక వ్యాపారం చేస్తున్నారంటే వెంటనే వేరే ఫ్రెండ్స్ కూడా కాపీ చేసి పెట్టేసి పట్టుబడి అంత పోతుంది, లాస్ అయిపోతారు, చాలా మోసం పోతారు. అలా చేయకుండా వాళ్ళకి ఉండే సామర్థ్యం తగ్గట్టుగా, వాళ్ళకి ఉండే టాలెంట్ తగ్గట్టు వాళ్ళు మొదలు పెడితే లైఫ్లో ముందుకు వచ్చేస్తారు. కాపీలో ఎప్పుడు ముందుకు రారు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తానండి, కొంచెం జనాలకి కూడా అర్థమవుతుంది. ఒక చిన్న వంక ఉంది, వంక దగ్గర వంట వస్తుంది. వంటకి ఆపోజిట్ లో ఫాక్స్ ఉంటాడు. ఫాక్స్ అడుగుతాడు, వంట మామ వాటర్ ఎంత లోతు ఉందని అడుగుతాడు వంకలో. ఆయన క్యామిల్ చెప్తాడు, వంట చెప్తాడు, నా మోకాలకు వస్తారా అని చెప్పి. నిజం చెప్పు నువ్వు ప్రామిస్ అంటే, మా అమ్మ తోడు చూడని వెళ్ళి మధ్యలో నిల్చుకుంటాడు, వాటర్లో నిల్చుకొని చూపిస్తాడు, చూడు నాకు మోకాలు వస్తాయని చెప్పి. ఫాక్స్ ఏమనుకుంటాడు, ఈయనకి మోకాలు కదా అని చెప్పి ఈయన కూడా వచ్చేస్తాడు, వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోతాడు, అది కొట్టుకొని వెళ్ళిపోతాడు, వాటర్ వెళ్ళే మునిగిపోతాడు. మునిగే టైంలో వంట మామ నాకు నువ్వు మోసం చేసావు, నాకు నువ్వు చంపేసావు, యు ఆర్ మై కిల్లర్, నాకు నువ్వు చంపేసావు అంటే ఆయన చెప్తాడు, మా అమ్మ తోడురా నా కాలుకి వస్తారా అని చెప్తాడు ఆయన. అంటే వంటలో ఆయన హైట్ వేరే, ఫాక్స్ హైట్ వేరే ఉంటుంది కదా. ఆ విధంగా బిజినెస్ లో కూడా సేమ్ ఇలాగే అవుతుంది. ప్రేక్షకులు డోంట్ కాపీ టు ఎనీవన్. మీ సామర్థ్యాలు, మీ టాలెంట్ తగ్గట్టు ముందుకు వెళ్ళండి. కాపీ చేస్తే ముందుకు రారు. మీరు మీ దగ్గర ఉండే టాలెంట్ వేరే ఉంటుంది, 100% టాలెంట్ వేరే ఉంటుంది. ఆ విధంగా కాపీ చేయకుండా వ్యాపారం మొదలుపెట్టి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నెంబర్ 1 ఈ టిప్, కాపీ చేయకూడదు. నెంబర్ 2, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టామంటే మినిమమ్ ఆ వ్యాపారానికి మేము 1000 రోజులు టైం ఇవ్వాలండి. వీ హ్యావ్ టు గివ్ 1000 days టైం టు దట్ బిజినెస్. ఆ 1000 days ఆ వ్యాపారాన్ని మేము పోషిస్తే ఆ వ్యాపారం వచ్చేసి మన వంశాలకు పోషిస్తాడు. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, రిటర్న్ గిఫ్ట్. మేము ఆయనకి 1000 days నడిపిస్తే వ్యాపారానికి, ఆ వ్యాపారం వచ్చేసి మా వంశాలకి ఆయన పోషిస్తాడు. మన సమాజం ఎలా అయిపోతుంది, 6 monthsకి వాళ్ళకి డబ్బు కావాలి, 1 yearకి డబ్బు కావాలి, మళ్ళీ దుకాణం తీసేస్తారు. నేను నష్టం పోయాను, ఆ వ్యాపారం కలిసి రాలే, ఈ వ్యాపారం చేసిన కలిసి రాలే, చాలా బాధపడతారు. అలా చేసి ఎలా పైకి వస్తారు? ఏదైనా మీరు బిజినెస్ మొదలు పెట్టారంటే మినిమం 1000 days మీరు టైం ఇస్తేనే తప్పకుండా మీకు సక్సెస్ మీ కాలు కింద ఉంటుంది. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ మా విద్య మీకు తెలియచేస్తుంది బిజినెస్ అసలు మీ జీవితంలో ఉందా లేదా, అంటే మీ అదృష్టం బిజినెస్ ఉందా లేదా, ఆ యోగం ఉందా లేదా. నెంబర్ 1, ఒకవేళ ఉంటే ఎలాంటి బిజినెస్ చేస్తే బాగా పడతారు, విచ్ టైప్ ఆఫ్ బిజినెస్, అది కూడా ఇంపార్టెంటే కదా. నెంబర్ 2 ప్రశ్న. నెంబర్ 3, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఏజ్ లో ఎలాంటి టైంలో స్టార్ట్ చేయాలి, అది కూడా ముఖ్యమైన అంశం కదా. నెంబర్ 4, చేసిన తర్వాత సక్సెస్ ఉంటుందా లేదా, ఈ అంశాలు మైండ్లో పెట్టుకోవాలి కదా. ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. మీ అమ్మ నాన్న చెప్పరు, నీ బ్రదర్ చెప్పరు, ఫ్రెండ్ చెప్పరు, ఎవరు చెప్పరు. నీ గురించి తెలుసుకొని నీ గ్రహాలు తెలియచేస్తాయి, నీకు ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది, ఏం చేస్తే బాగా పడతావు, ఎలా ముందుకు రావాలో. ఒకవేళ గ్రహాలు బలాలనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. రత్నాలు అనేసరికి ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపం అండి మానవుల కోసము. ఆ గిఫ్ట్
అలాంటి రత్నం పెట్టి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సో రత్నాల గురించే మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు బిజినెస్ ఇలా సక్సెస్ అవ్వాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, మనం ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఇలాంటి అనుకునే వాళ్ళకి, సో ఎలాంటి రత్నాలు, ఏ కామన్ రత్నమైనా పెట్టుకోవచ్చా, ఏదైనా స్పెసిఫిక్ అనేది స్టోన్ ఏమైనా ఉంటుందా? చక్కటి ప్రశ్న అండి, ఇది కొంచెం మీరు హైలైట్ చేయాలి, ప్రశ్నకి అందరికి అర్థం అవ్వాలి. ఎస్, ప్రేక్షకులు ఇచ్చిన మొత్తం విద్య మీకు గూగుల్లో కానీ ఎవరు చెప్పడం వల్ల మీకు దొరకదు, ఇవన్నీ పుస్తకాలు దొరకవు. ఇవన్నీ నాది ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి కష్టపడి మీ ముందు నేను పెడుతున్నాను. అందరూ ఎంతోమంది ఉంటారు, ఏదో కామన్ ఇష్టం పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టుకుంటారు, అలా ఉన్నదండి. ఇప్పుడు సహజంగా గ్రహాలు వచ్చేసి గురు గ్రహానికి ధనుకారక అంటారు, డబ్బిచ్చే గ్రహం అంటారు. శుక్ర గ్రహానికి లక్ష్మీ కారక, డబ్బిచ్చే గ్రహము అంటారు. ఈ 2 గ్రహాలతో పాటు అందరూ అదే పెట్టుకోవచ్చా? లేదు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారండి, మీకు బుధ బలం ఉంటేనే యాంకరింగ్ చేస్తున్నారు, మీకు డబ్బు వస్తున్నాయి బుధ గ్రహం బలం వల్ల. ఎందుకంటే బుధ గ్రహానికి వాణి కారక, వాణి అంటే మీ వాయిస్, మీ కమ్యూనికేషన్, మీ మాట, ఏదైనా పర్సన్కి దానివల్ల మీ డబ్బు సంపాదన చేస్తున్నారు. సో మీరు బుధ గ్రహం బలం పెంచుకోవాలి, మీకోసం గరుడ పచ్చ పెట్టుకోవాలి. ఒక పర్సన్కి శుక్ర బలం ఉంది అంటే బ్రాండెడ్ క్లాత్స్ కానీ, లగ్జరీ బ్రాండ్స్ కానీ, అందానికి సంబంధించిన వ్యాపారం కానీ, బ్యూటీ రంగంలో వెళ్ళడం కానీ, సలూన్ పెట్టడం కానీ, బ్యూటీ పార్లర్ పెట్టడం కానీ, అంటే గార్మెంట్స్ ఇండస్ట్రీలో వెళ్ళడం కానీ, అంటే ఆయనకి శుక్ర బలం ఉంటే ఆయన శుక్రకి బలం పెంచుకోవాలి. ఒక పర్సన్కి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, భూమి కారకుడు అంటే కుజగ్రహం అంటారు, ల్యాండ్ వ్యాపారం చేస్తున్నాడు, మంచి బిల్డర్కి ఎదగాలంటే ఆయన కుజగ్రహానికి బలం పెంచుకోవాలి. ఓకే, అర్థమైనా మీకు? సో ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ శనిగ్రహం బలం అనుకోండి, శనిగ్రహం బలం ఉంటే పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, ఐరన్ వ్యాపారం కానీ, దాంట్లో ముందుకెళ్తారు, బాగా ముందుకు వస్తారు. కొంతమంది చంద్రబలం ఉంటే మిల్క్ వ్యాపారం కావచ్చు, లిక్విడ్ కావచ్చు, అలాగే బేకరీ ఫుడ్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు. లేకపోతే రవి బలం అనుకోండి, రవి బలం అనుకుంటే మంచి మీ గవర్నమెంట్ ద్వారా డబ్బు రావడము, మంచి మీ నేము ఫేము, పొలిటికల్గా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్గా డబ్బు సంపాదన చేయడం, మంచి కాంట్రాక్టర్గా. అంటే కామన్గా ఇష్టం ఉన్నది ప్రతి ఒక్కరికి వేరే వేరే ఉంటుంది. దానికి మీరు తెలుసుకోవాలి మీకు ఎలాంటి రంగం కలిసి వస్తుంది, ఎలాంటి అర్థం పెట్టుకోవాలని చెప్పి. సో అప్పుడే అండి టేస్ట్. ఈ విద్య వెనుక చాలా సాగరం అండి, జనాలకు తెలియదు. దీనికి ఫాలో అవుతే తప్పకుండా ప్రతి అడుగు అడుగులో కూడా వాళ్ళు సక్సెస్ వాళ్ళు చూస్తారు కన్ను ముందు. ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది కదా, నేను చెప్పాను కదా మీకు, బుధ అనేసరికి వాయిస్ ద్వారా డబ్బు రావడము, రైటింగ్ ద్వారా డబ్బు, మంచి రైటర్గా మంచి సినిమా రైటింగ్ రావచ్చు, మీరు రైటింగ్గా మంచి రైట్ రాసి ఇవ్వచ్చు, మీరు మంచి స్పీచెస్, మీరు మంచి పోయెట్, ఇలాంటి శక్తి వస్తుంది మీకు. రవి బలం నేను చెప్పాను కదా ఆ విధంగా. దాంతోపాటు మళ్ళీ మెడికల్ ఫీల్డ్ కూడా రావచ్చు, ఇలాంటి రంగాల్లో వెళ్ళొచ్చు మీరు. అంటే ఏదో కామన్గా నేను పెట్టుకోవడానికి పెట్టుకోలేము. సో మీరు జీవితం సక్సెస్ పొందాలంటే మొదటిగా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి మీకు ఎలాంటి రంగం కలిసి వస్తుంది, నంబర్ 1. నంబర్ 2, ఆ రంగం నేను ఎప్పుడు మొదలు పెట్టాలి, నంబర్ 2. నంబర్ 3, ఎన్ని రోజులు నడిపించాలి, నాకు సక్సెస్ ఎప్పుడు ఉంది, ఎలాంటి రత్నం పెట్టుకోవాలి. అలాంటి ఫాలో అంటే 100% అండి ఎలాంటి ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు నాకు కొంచెం నా తెలుగు వీక్ ఉంది, నేను చెప్పలేకపోతున్నా, కానీ మేబీ చాలా బాగుంది మీ తెలుగు. ఇంకొకటి ప్రేక్షకులు, మీకు కూడా ఎలాంటి అంశం కూడా ఎలాంటి డౌట్స్ ఉంటే కూడాను ఎనీ క్వశ్చన్ మీరు కింద రాయండి కామెంట్స్లో, తప్పకుండా నేను దాని గురించి మాట్లాడుతాను, ముందుకు వస్తాను నేను 100%. వాళ్ళకి ఏమైనా డిమాండ్ ఉంది, ఏమైనా ప్రశ్న ఉందంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చేదానికి మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కూడా నేను తప్పకుండా వస్తాను నేను. సో ఆ విధంగా మీరు కూడా ఎలాంటి సబ్జెక్ట్ కూడా కావచ్చు, ఎందుకంటే ఈ పెద్ద సాగరంగా పెట్టి ఇది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్గా పట్టి, ఇఫ్ ఎనీ డౌట్ మీ దగ్గర ఉన్నాయంటే అది మీరు కింద రాయండి, నేను దాని గురించి మాట్లాడతాను. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత క్లియర్గా చెప్పారో సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, బిజినెస్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏ వయసులో స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే మేము సక్సెస్ అవుతాము, ఇలాంటి చాలా మందికి ఆశలు కోరికలు తెలుసుకోవాలనుకుంటారు కదా. సో మనకి రజిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళవి ఆల్మోస్ట్ 9 బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్, ముంబై, విజయవాడ, బెంగళూరు అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 95 కంట్రీస్ నుంచి క్లయింట్స్ సార్ అప్రోచ్ అవుతారు. మీకు కూడా మీ దగ్గరున్న బ్రాంచ్ని విజిట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ చెప్పినట్టు మీ కమెంట్స్ రూపంలో తెలపండి, సార్ పర్సనల్గా ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తానని కూడా చెప్పుకొస్తున్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.